హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అరటికాయ వేపుడు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను, చూద్దాం రండి. సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. చూడండి, ముందుగా అరటికాయ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. సాల్ట్ వాటర్లో వేయకపోతే నల్లగా అయిపోతాయండి, అందుకు సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నీ వేసి ఫ్రై చేసుకున్నాను. కాసేపు వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా కాసేపు వేయించుకోవాలి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా వేయించుకున్నాను. ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వేయించుకుందాము. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, చాలా బాగుంటుంది. పప్పు అన్నంలోకి, రైస్లోకి, రసం అన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా వేగాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము సపరేట్గా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపప్పు, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి తుంచి వేస్తున్నానండి. ఈ విధంగా వేసిన తర్వాత లైట్గా వేయించుకుంటున్నాను, మాడిపోకూడదు, మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. లైట్గా వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, కలర్ మారాయి కొంచెము. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న అరటికాయ ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి, చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోనే కారం, కొద్దిగా ధనియాల పొడి వేసి ఒక 3-4 మినిట్స్ వేగనిస్తే సరిపోతుందండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ అరటికాయ వేపుడులో చాలా వెరైటీస్ ఉన్నాయి, ఆ వీడియోస్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఈ అరటికాయ వేపుడులో మసాలా పొడులు కూడా వేసుకొని చేసుకోవచ్చు. సింపుల్గా పప్పుల పొడి వేసి కూడా చేసుకోవచ్చు. నేను సింపుల్గా చేశానండి. చూడండి, ఆ వీడియోస్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఎలా ఉందో ఒకసారి కామెంట్లో చెప్పండి.